రోజు ఎవరెవరో వస్తున్నారమ్మా. బాగా చేశారు కటింగ్. బాగుంది కదా. 35 రూపీస్ ఇచ్చా. అవునా? ఈ మధ్య రోడ్ల మీద చేసేవాళ్ళు లేరే. గట్టిగా మాట్లాడద్దు. ఇంత డాన్స్ చేసిన తర్వాత ఈ వయసులో మీరు ఎక్కువ మాట్లాడలేరు, ఆయాసం వస్తుంది. అలా చేసి పడదు అందరు కలిసి. ఎలాంటి విషయాలు క్లాస్ రూమ్ లో అడగడానికి సిగ్గుపడతారు? అమ్మాయిని కిస్ అడగడానికి సిగ్గుపడతారు. చంటి తమ్ముడివా? చంటికి బంటని ఒక తమ్ముడు ఉన్నట్టు తెలియదే. ఏదో మనిషికి మనిషి సహాయం. ఇదే సైగలు సరిగ్గా చేసుంటే పెళ్లి సరిగ్గా అయిపోయేదిగా. దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదు నేను ఎంత మంచివాడినా. ఓ మై గాడ్. యూత్ పార్క్ లో చేసే పనులు ఏమిటి? రొమాన్స్, కంబైన్ స్టడీస్ చేస్తారు. జారబండ మీద. మగవాళ్ళు వంట నేర్చుకోవడానికి కారణాలు ఏమిటి? భార్య పక్కింటి వాడితో లేచిపోయినప్పుడు. సాంగ్స్ లో నీకు ఇష్టమైన ఒక సాంగ్ పాడు. చాలా ఉన్నాయి. ఒకటి పాడు. అన్ని వినేంత టైం ఇప్పుడు లేదు. Come to the party, Subbalakshmi, welcome to the party. అవును, ఎందుకు కొనుక్కుంటున్నారు? ఎందుకు పారాగ్రాఫ్ చదివినట్టు? రైట్ ఇస్ రాంగ్. ఇదిగో నా ఇక్కడ. మా క్యాష్ ప్రోగ్రామ్ లో 3 రకాలైన పార్టిసిపెంట్స్. తెలివి తక్కువ పార్టిసిపెంట్స్, తెలివైన పార్టిసిపెంట్స్, అతి తెలివైన పార్టిసిపెంట్స్. మీరు 3వ కేటగిరీలో ఉన్నట్టున్నారు. నువ్వు ఓన్లీ మగ స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తున్నావు. మగ గాడిదల్ని పక్క పెట్టి ఆడద గాడిదల్ని ఆడ ఏమన్నారు? గాడిదలు ఇరువురికి సమానమైన మీరు ఎక్కడ మమ్మల్ని గాడిద అనరేమో అని మేము ఫీల్ అవుతున్నాం. వాట్ ఇంటెలిజెన్స్. టీచర్ ని వాష్రూమ్ కి వెళ్ళాలి అని అడిగిన. అంటే టీచర్ వెళ్ళాలా? నువ్వు చెప్పే ఆన్సరే ఎదుటి వాళ్ళని సిగ్గుపడేలా చేస్తుందమ్మా. సిగ్గు లేకుండా చెప్పు. ఇది మరి దారుణం అండి. వీళ్ళు చేసేదే ఆ పని. ఓ మై గాడ్ పనే చేస్తారు వీళ్ళు.